హలో గైస్, వెల్కమ్ టు టెక్నిక్ సైకిల్ యూట్యూబ్ ఛానల్. టుడే క్లాస్ వచ్చి HTML ఫార్మ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఆర్ HTML ఫార్మ్స్? Forms are used on a website to collect data from users. Examples include login form, registration form. ఫార్మ్స్ అనేవి ఒక వెబ్సైట్లో యూజర్ నుండి డేటాను సేకరించడానికి ఉపయోగిస్తారు. మనకు ఎగ్జాంపుల్స్ వచ్చి లాగిన్ ఫామ్ అండ్ registration form. Key attributes in forms. First one, action attribute specifies where the form data should be sent, and second one, method attribute. It specifies how the data will be sent. There are two methods. First one, get method. Data appears in the URL, and second one, post method. Data is sent securely. ఇందులో వచ్చి రెండు ప్రధాన యాట్రిబ్యూట్లు ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి యాక్షన్ యాట్రిబ్యూట్. ఇది వచ్చి డేటా ఎక్కడ పంపాలో చెబుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చి మెథడ్ యాట్రిబ్యూట్. ఇందులో టూ మెథడ్స్ ఉన్నాయి, గెట్ మెథడ్, పోస్ట్ మెథడ్. గెట్ మెథడ్ ఎందుకు యూజ్ అవుతుందంటే డేటా యూఆర్ఎల్లో కనిపిస్తుంది అనమాట. డేటా అనేది యూఆర్ఎల్లో ఉండేలా కనిపిస్తుంది. ఆ నెక్స్ట్ వచ్చి పోస్ట్ మెథడ్. ఈ మెథడ్ అనేది డేటాని సురక్షితంగా పంపబడుతుంది. ఇన్పుట్ ఎలిమెంట్స్ టైప్స్. ఫస్ట్ వన్, టెక్స్ట్ బాక్స్. టు ఎంటర్ ప్లెయిన్ టెక్స్ట్. మనం ఇన్పుట్ ఎలిమెంట్ టైప్స్ గురించి తెలుసుకుందాం. ఇవి చాలా టైప్స్ ఉంటాయి. ఇందులో మెయిన్ బాగా యూజ్ చేసే ఇన్పుట్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చి టెక్స్ట్ బాక్స్. ఇది వచ్చి టెక్స్ట్ని ఎంటర్ చేయడానికి యూజ్ చేస్తారు. సెకండ్ వన్ వచ్చి పాస్వర్డ్ ఫీల్డ్, టు ఎంటర్ ఏ పాస్వర్డ్. ఇది వచ్చి పాస్వర్డ్ టైప్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ థర్డ్ వన్ వచ్చి రేడియో బటన్స్, టు సెలెక్ట్ వన్ ఆప్షన్. మనం ఏదైనా ఒక ఎంపిక మాత్రమే చేసుకోవడానికి యూజ్ చేస్తారు. ఫోర్త్ వన్ వచ్చి చెక్ బాక్సెస్, ఫర్ మల్టిపుల్ సెలెక్షన్స్. అండ్ లాస్ట్ వన్ వచ్చి సబ్మిట్ బటన్, టు సెండ్ ది డేటా. డేటాను సబ్మిట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇవి బేసిక్గా యూజ్ చేసే ఇన్పుట్ ఎలిమెంట్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే మనం ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఫామ్ని తీసుకుందాం, దాన్ని ప్రాక్టికల్గా కూడా చేద్దాం. ఓకే గాయస్, టైటిల్ వచ్చి ఫామ్స్ అని ఇస్తున్నా. ఓకే, ఫామ్స్. ఇప్పుడు బాడీ సెక్షన్లోకి వెళ్ళి మనం ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నాం ఫామ్ కాబట్టి ఫామ్ ట్యాగ్ని యూజ్ చేయాలి. యూజింగ్ ది ఫామ్ ట్యాగ్. ఓకే, ఓపెన్ ఫామ్, క్లోజ్ ఫామ్ ట్యాగ్. ఓకే గాయస్, నెక్స్ట్ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ ఇద్దాం. సో హెడ్డింగ్ ఇద్దాం. ఫస్ట్ వన్ వచ్చి H1. హెడ్డింగ్ వచ్చి స్టూడెంట్ ఫామ్ అని ఇస్తున్నా. ఓకే గైస్, నెక్స్ట్ ఫస్ట్ నేమో లాస్ట్ నేమో ఉంటాయి కదా. ఓకే, ఫస్ట్ వచ్చి ఫస్ట్ నేమ్ అని ఇస్తున్నా, టైప్ చేస్తున్నా. ఇన్పుట్లో ఇన్పుట్ అని ఇస్తున్నా. ఇన్పుట్ టైప్ అనే అట్రిబ్యూట్ ఇచ్చా. ఓకే, డబుల్ కోట్స్లో ఇన్పుట్ టైప్లో ఏమనంటే టెక్స్ట్ అనేది ఇవ్వాలి. టెక్స్ట్ బాక్స్ అని ఇచ్చినా పర్లేదు, ఎలా ఇచ్చిన తీసుకున్నది. ఓకే, టెక్స్ట్ అని ఇస్తున్నా. ప్లేస్ హోల్డర్లో మనం ఏదైతే ప్రింట్ అవ్వాలనుకుంటున్నామో ఫస్ట్ నేమ్ అని అది ఇద్దాం, మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఈక్వల్ టు ఫస్ట్ నేమ్. అవుట్పుట్ చూసే ఇంకా బాగా అర్థమవుతుంది, మీకు బాగా అండర్స్టాండింగ్ అవుతుంది. ఓకే, ఫైల్లోకి వెళ్ళి ఫస్ట్ సేవ్ చేయాలి కదా. డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నా. ఏమనంటే
form.html అని. ఓకే, సేవ్ యాజ్ టైప్లోకి వెళ్ళి ఆల్ ఫైల్స్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు సేవ్ చేద్దాం. ఒకసారి మినిమైజ్ చేస్తే ఓకే, ఈ బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. ఫామ్ ఓకే, హెడింగ్ ఏమి ఇచ్చాం, స్టూడెంట్ ఫామ్ ఇచ్చాం. నెక్స్ట్ ఫస్ట్ నేమ్ అని ఇచ్చాం కదా, మనం ప్లేస్ హోల్డర్లో ఏది ఇచ్చామో ఫస్ట్ నేమ్ అని అది ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు. ఇప్పుడు సేమ్ సిమిలర్గా లాస్ట్ నేమ్ కూడా ఇద్దాం. ఓకే, దీన్ని కాపీ చేసిన తర్వాత పేస్ట్ చేద్దాం. ఫస్ట్ నేమ్ ప్లేస్లో లాస్ట్ నేమ్ ఇద్దాం. ఓకే, ప్లేస్ హోల్డర్లో ఫస్ట్ ప్లేస్లో లాస్ట్ నేమ్ అయితే సరిపోతుంది. ఓకే, ఒక్కసారి కంట్రోల్ సేవ్ చేద్దాం. ఒక్కసారి రీప్రెస్ చేస్తే ఓకే, ఇప్పుడు అర్థం ఉంటుంది. మనకు లాస్ట్ నేమ్ అనేది న్యూ లైన్లో రావాలంటే ఏ ట్యాగ్ యూజ్ చేయాలి, బ్రేక్ అనే ట్యాగ్ని యూజ్ చేయాలి. యూజింగ్ దిస్ బ్రేక్ ట్యాగ్. ఓకే, కంట్రోల్ ఎస్, రిఫ్రెష్. ఓకే, ఫస్ట్ నేము ప్లేస్ హోల్డర్ ఇచ్చింది, ఫస్ట్ నేమ్ అని ప్రింట్ అయింది. లాస్ట్ నేము ప్లేస్ హోల్డర్ ఏదైతే ఇచ్చామో లాస్ట్ నేమ్ అని అది డిస్ప్లే అయింది. ఓకే, మీకు ఒక డౌట్ రావాలి, ఇక 2 బ్రేక్ ట్యాగ్స్ నేను యూజ్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ 1 బ్రేక్ ట్యాగ్ యూజ్ చేద్దాం, ఎలా వస్తుందో అవుట్పుట్ చూద్దాం. ఓకే, మీకు బాగా అర్థం అవ్వాలి కదా, క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఒక బ్రేక్ ట్యాగ్ యూజ్ చేస్తే ఎలా వస్తుంది అన్నమాట అవుట్పుట్. 2 బ్రేక్ ట్యాగ్స్ యూజ్ చేస్తే ఎలా వస్తుందో చూడండి. కంట్రోల్ ఎస్. ఓకే గైస్, డిఫరెంట్ చూసారా దానికి దీనికి, సింగిల్ బ్రేక్ ట్యాగ్ కానీ డబుల్ బ్రేక్ ట్యాగ్ కానీ. ఓకే, నెక్స్ట్ వచ్చి స్టూడెంట్ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ టైప్ చేద్దాం. జెండర్, దీంట్లో మనం రేడియో బటన్ అనేది యూజ్ చేస్తాం. ఇన్పుట్ టైప్ వచ్చి చూపిస్తాను, బాగా తెలుస్తుంది అవుట్పుట్ అయితే. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో అని ఇస్తాను. ఓకే, నెక్స్ట్ మనం నేమ్ అనేది కూడా ఇవ్వాలి. ఓకే, ఇది వచ్చి రేడియో బటన్ యొక్క నేమ్ అనమాట. ఏమని ఇచ్చాం, జెండర్. ఓకే, ఓకే, మెయిల్ అని ఇద్దాం. నెక్స్ట్ దీన్ని కాపీ చేసి సేమ్ ఫీమేల్ కూడా ఇవ్వాలి కదా. మెయిల్ ప్లేస్లో ఫీమేల్ అని ఇస్తే సరిపోతుంది. ఓకే, ఇంకోటి కూడా ఇద్దాం, అదర్స్. బ్రేక్ ట్యాగ్. ఓకే, కంట్రోల్ ఎస్ సేవ్ చేసాం. ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో లాస్ట్ నేమ్ దగ్గర కూడా బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేద్దాం. బ్రేక్ ట్యాగ్. అయితే ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. ఓకే, జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ అదర్స్. ఓకే గైస్, నెక్స్ట్ వన్ వచ్చి కోర్సెస్ అని టైప్ చేస్తున్నా. ఓకే, కోర్సెస్ కాలం, ఇక్కడ మనం సెలెక్ట్ ట్యాగ్ని ఇచ్చేస్తాం.
సెలెక్ట్ నేమ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో కోర్సెస్ అని వస్తున్నా. ఓకే, ఆ నెక్స్ట్ వన్ వచ్చి మనం ఇక్కడ ఆప్షన్ అనే ట్యాగ్ని కూడా యూజ్ చేస్తాం. ఈ ఆప్షన్ అనే ట్యాగ్ అనేది మనం ఏ కోర్సెస్ తీసుకున్నామో డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. చూద్దాం. ఆప్షన్ బిఏ క్లోజ్ ఆప్షన్ సింబల్, ఆప్షన్ ట్యాగ్, ఆప్షన్ సింబల్ అంటున్నాం, ఆప్షన్ ట్యాగ్. ఓకే, వీటిని కాపీ చేస్తున్నా. కంట్రోల్ వి సరిపోతుందిలే. ఇక్కడ వచ్చి బీఎస్సీ అని ఇస్తున్నా, ఇక్కడ బీటెక్ అని ఇస్తున్నా. ఓకే, ఒక 3 కోర్సెస్ సరిపోతాయిలే. ఆ నెక్స్ట్ క్లోజ్ ది సెలెక్ట్ ట్యాగ్. సెలెక్ట్ ట్యాగ్ని క్లోజ్ చేయాలన్నమాట. ఫైల్లోకి వెళ్ళి ఇప్పుడు సేవ్ చేస్తున్నా. ఓకే, ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నా. ఓకే, కోర్సెస్ బిఏ, బిఎస్సి, బీటెక్. ఓకే, బిఏ, బిఎస్సి, బీటెక్ అని చూసాం కదా. ఈ కోర్సులో పైన మనకి కోర్సెస్ లిస్ట్ అని డిస్ప్లే అవ్వాలంటే మనకు ఒక ఆప్షన్ తీసుకుందాం. అప్పుడు బాగా క్లియర్గా అర్థమవుతుంది, మనం చూడడానికి కూడా బాగుంటుంది అన్నమాట. సో కోర్సెస్ లిస్ట్ అని ఇస్తున్నా. కోర్సెస్ లిస్ట్ క్లోజ్ ది ఆప్షన్ ట్యాగ్. ఓకే, ఇప్పుడు ఒకసారి సేవ్ చేద్దాం. కంట్రోల్ ఎస్. వన్స్ రిఫ్రెష్ చేస్తున్నా. ఓకే, కోర్సెస్ లిస్ట్ బిఏ, బిఎస్సి, బీటెక్. నేను బీటెక్ కాబట్టి బీటెక్ కోర్స్ తీసుకున్నా కాబట్టి బీటెక్ సెలెక్ట్ చేసా. ఓకే, ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి పాస్వర్డ్ అని ఇస్తున్నా. పాస్వర్డ్ కాలం, ఇక్కడ ఇన్పుట్ టైప్ని యూజ్ చేస్తాం. ఇన్పుట్ టైప్ అట్రిబ్యూట్ వచ్చి ఈక్వల్ టు టైప్ అట్రిబ్యూట్ నుంచి నెక్స్ట్ డబుల్ కోట్స్లో పాస్వర్డ్ అని ఇస్తున్నా. ఓకే, డబుల్ కోట్స్. నెక్స్ట్ బ్రేక్ ట్యాగ్స్. వన్స్ ఒకసారి మనం ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. ఒకసారి రిఫ్రెష్ చేస్తే మనకు పాస్వర్డ్ అనేది కూడా వచ్చింది. ఇది యాక్చువల్లీ మీకు తెలియడానికి కోసమే. జస్ట్ పాస్వర్డ్ సాయి 1200 అని ఇచ్చాం, లేకపోతే 1234 అని ఇచ్చాం. ఓకే, మీకు తెలియడం కోసమే. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి సబ్మిట్ బటన్. సబ్మిట్ కాలం. ఓకే, ఇక్కడ ఇన్పుట్ టైప్ వచ్చి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో సబ్మిట్ అని ఇస్తున్నా. ఓకే, అప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. ఒకసారి రిఫ్రెష్ చేస్తే మనకు సబ్మిట్ బటన్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఫస్ట్ నేమ్ వచ్చి సాయి అని ఇస్తున్నా, లాస్ట్ నేమ్ వచ్చి కిరణ్ అని టైప్ చేస్తున్నా. జెండర్ మేల్, కోర్సెస్ లిస్ట్ బీటెక్, పాస్వర్డ్ వచ్చి 1 2 3 4 5. సబ్మిట్. ఓకే.